మీరు చూస్తున్నారు వెబ్ డెవలప్మెంట్ విత్ పాండాస్. ఈరోజు మన వీడియోలో లాగిన్ ఎలా చేయాలో చూద్దాం అనమాట. లైక్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎలా కనెక్ట్ చేస్తాము, మాంగోడిబికి పోర్ట్ నెంబర్ ఎలా క్రియేట్ చేస్తాము, రిజిస్ట్రేషన్ ఎలా చేసాము చూద్దాము. ఇప్పుడు మనం లాగిన్ ఎలా చేయాలో చూద్దాం అనమాట. లైక్ మన లాగిన్ కానీ మనం టెస్ట్ చేస్తాం అనమాట. లైక్ ఏ వేరియబుల్ లైక్ ఈమెయిల్ వాడు ఇచ్చిన పాస్వర్డ్ కరెక్టా కాదని ఇప్పుడు అలాగే చేద్దాం అనమాట. ఆల్రెడీ దీనికి కానీ మనం డేటా అనేది ఇస్తున్నాం కాబట్టి పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. యాప్ డాట్ పోస్ట్ దీనికి లాగిన్ కాబట్టి స్లాష్ లాగిన్ కామా అసింక్ అసింక్ లైక్ రిక్వెస్ట్ డాట్ నార్మల్గా ఏదైతే ఉంటుందో అవన్నీ యూజ్ చేస్తాం అనమాట. లైక్ మనకి కావాల్సిన రిక్వెస్ట్ రెస్పాన్స్ రెండు ఇస్తాము. మనకి ఏమేమి తీసుకుంటున్నాం వేరియబుల్స్ ఇందాకంటే రిజిస్ట్రేషన్ కోసం నేమ్ ఈమెయిల్ ఇవన్నీ తీసుకున్నాం. కానీ మనం ఇక్కడ తీసుకోవాల్సిన డేటా ఏంది కాన్స్టెంట్ డిస్ట్రక్షన్ యూజ్ చేస్తాం. ఈమెయిల్ మనకు కావాల్సింది మళ్ళీ ఇంకా పాస్వర్డ్ కావాలి, ఇంకేం అవసరం లేదు. కాబట్టి మన బాడీ నుంచి అది తెచ్చుకుంటాము. దాని తర్వాత ట్రై క్లాస్ బ్లాక్ ఒకటి తీసుకుందాం. ఇక్కడ నార్మల్గా క్యాప్ బ్లాక్ రెస్పాన్స్ స్టేటస్ కూడా 500 సెలవు రాయడం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఫైండ్ చేయాలి. ఆ ఫైండ్ చేసడం కోసం కాన్స్టెంట్ ఒక వేరియబుల్ తీసుకొని యూజర్ అనేది తీసుకొని లేదా యూజర్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇందాక చెప్పినట్టు అవైట్ రాయాలి ఖచ్చితంగా. అవైట్ లైక్ ఒక మెథడ్ ని ఫైండ్ చేస్తున్నా ఇలా యూజ్ చేస్తాం. ఏ మోడల్ నుంచి యూజర్ డాట్ ఫైండ్ వన్ ఆఫ్ ఏం ఫైండ్ చేస్తున్నాం ఈమెయిల్ బేస్ చేసుకొని వీటిని కనబెడుతున్నాం అనమాట. ఈమెయిల్ అని ఇస్తాము. ఈమెయిల్ అని ఇచ్చి ఇక్కడ ఏం చేస్తాము ఈమెయిల్ నాట్ ఈక్వల్ అయితే యూజర్ నాట్ రిజిస్టర్డ్ అని ఇస్తాము, లేదా యూజర్ నాట్ అవైలబుల్ అని ఏదో ఒకటి ఇస్తాము. ఇఫ్ నాట్ ఈక్వల్ టు యూజర్ రిటర్న్ రెస్పాన్స్ డాట్ స్టేటస్ కూడా 400 యూజర్ నాట్ ఫౌండ్ లేదా యూజర్ నాట్ రిజిస్టర్డ్ అని ఇస్తాం అనమాట. దీని తర్వాత ఒక యూజర్ ఉన్నాడు, వాడి పాస్వర్డ్ కానీ కరెక్ట్ అవ్వాలి కదా. ఇఫ్ మళ్ళీ ఇంకో కండిషన్ రాస్తాం. ఇఫ్ యూజర్ డాట్ పాస్వర్డ్ డబల్ ఈక్వల్ టు లేదా నాట్ ఈక్వల్ టు పాస్వర్డ్ ఏందనుకుంటే లైక్ ఇక్కడ ఇచ్చిన పాస్వర్డ్ అనమాట. ఇక్కడ ఇచ్చిన పాస్వర్డ్కి మనం ఫైండ్ చేసిన యూజర్ డాట్ పాస్వర్డ్కి మ్యాచ్ అయింది, నాట్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, మనం ఏం చేస్తాము ఒక మెసేజ్ ఇస్తాం వాడికి, అరే బాబు మన పాస్వర్డ్ అనేది ఇన్వాలిడ్ అని. నెక్స్ట్ ఏం చేస్తాము ఇది అయిపోయినాక డైరెక్ట్ ఇంకా లైక్ మనం వాడు యూజర్ ఉన్నాడా లేదా చెక్ చేసాం, పాస్వర్డ్ కానీ చెక్ చేసాం. ఇంకేం రిటర్న్ చేస్తాం రెస్పాన్స్ డాట్ స్టేటస్ ఆఫ్ 200 లైక్ ఇంకా యూజర్ అనేది లాగిన్ అవ్వచ్చు అనమాట. జేసన్ మెసేజ్ లాగిన్ సక్సెస్ఫుల్. ఇక్కడ మనం యూజ్ చేసాం లాగిన్ అని యూజ్ చేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ టండర్కి వెళ్ళి కొత్తది తీసుకొని దీన్ని ఒకసారి కాపీ చేసుకొని కంట్రోల్ సి కొడదాం, న్యూ రిక్వెస్ట్ కొడదాం. ఇక్కడ మళ్ళీ పోస్ట్ మెథడ్ కాబట్టి పోస్ట్ అని ఉపయోగించుకొని ఇక్కడ బాడీలోకి వెళ్ళి మనం ఏమేమి డీటెయిల్స్ యూజ్ చేయాలి ఈ రెండు యూజ్ చేయాలన్నమాట. ఈ రెండు యూజ్ చేద్దాం. రిక్వెస్ట్ ఓకే వీడియో వస్తున్నా సరే మనం ఇక్కడే ఇచ్చేద్దాం. లాగిన్ అని ఇద్దాం. లాగిన్ అని ఇచ్చి మనకి ఈ నేమ్ అవసరం లేదు కాబట్టి నేమ్ తీసేద్దాం. ఇప్పుడు ఒకసారి సెండ్ చేసి చూద్దాం. ఓకే ఇది ఎర్రర్ వచ్చింది. సరే మనం సర్వర్ రన్ చేయలేదు, సర్వర్ రన్ చేద్దాం. ఓకే ఎర్రర్స్ ఏం లేవు, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే సర్వర్ ఎర్రర్ వచ్చింది, మళ్ళీ ఒకసారి ఓకే ఇక్కడ మనం డాట్ పెట్టాలి డాట్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. ఒకసారి పోర్ట్కి వెళ్ళి టెస్ట్ చేద్దాం. ఓకే ఇక్కడ చూడండి లాగిన్ సక్సెస్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో మన యూజర్ డీటెయిల్స్ ఎలా గెట్ చేయాలి, లేదా మల్టిపుల్ యూజర్స్ ఉన్నప్పుడు ఎలా డేటా గెట్ చేయాలి అని చూద్దాము, లేదా సింగిల్ యూజర్ ఎలా గెట్ చేయాలో చూద్దాం అనమాట. థ్యాంక్ యూ.